సభాయ నమః. మాధవరావు సార్కి, జూపిటర్ వంశీకి, అలాగే నేతాజీ, అలాగే ఈ స్కూల్ ఫౌండర్ అయినటువంటి లక్ష్మీనారాయణ సార్ గారికి మరియు పేరెంట్స్కి అందరికీ యానివర్సరీ శుభాకాంక్షలకి నా ఆశీస్సులు. ఒక విషయం మాత్రం గట్టిగా చెప్పగలను, ఈ ఏరియాలో పేరుకి ప్లే స్కూల్ కాకపోయినా చిన్నపిల్లలకి నెంబర్ 1 స్కూల్ ఏదంటే మహాత్మా గాంధీ యూపీ స్కూల్ అని నొక్కి ఒక్కారించి చెప్పగలను. ఎందుకంటే పిల్లలకి ఎలాంటి స్కూల్ కావాలనే ఒక విషయం మీద మాట్లాడతాను. ఒకటి స్కూల్ గురించి మాట్లాడతాను, రెండోది పేరెంట్స్ గురించి మాట్లాడతాను. ఎలాంటి స్కూల్ కావాలి మనకి, చిన్న పిల్లలకి ఎలాంటి స్కూల్ కావాలి? మన ఇంటికి దగ్గరగా అందుబాటులో మనం వెళ్ళి తీసుకెళ్ళి వదిలిపెట్టే విధంగా ఉండాలి. రెండవది, ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ వెళ్ళి అడిగితే సమాధానం చెప్పేటువంటి రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఆ స్కూల్లో ఉన్నారా లేదా? చదువు అనేది పక్కన పెట్టనండి, వాళ్ళు ఏమీ నేర్చుకోలేరు. వాళ్ళకి కావాల్సింది వెరీ నియర్, వెరీ సేఫ్టీ. ఈ 2 ప్రమాణాలు ప్లే స్కూల్కి ఉండాలండి. అవి 2 ఇక్కడ 200% ఉంటాయి, 100 కాదండి. ఎందుకంటే రెగ్యులర్గా లక్ష్మీనారాయణ తోటి నేను మూవ్ అవుతూ ఉంటాను, చూస్తూ ఉంటాను. ఎప్పుడు వచ్చినా కూడా అటు ఆయమ్మలు కానీ టీచర్స్ కానీ నారాయణ కానీ అద్భుతమైనటువంటి సర్వీస్ ఇస్తారు, అందులో నో డౌట్. రెండవది, పేరెంట్స్కి ఒక చిన్న విషయం, మీలో మీ పిల్లలకి భోజనం చేసేటప్పుడు కానీ మీరు ఏదన్నా పని చేసేటప్పుడు కానీ పిల్లలకి ఎంతమంది టీవీ చూపిస్తూ భోజనం చేపిస్తారని? గతంలో తల్లిదండ్రులు చిన్నపిల్లలకి భోజనం పెట్టాలంటే ఎత్తుకొని తిప్పి మాటలు చెప్తూ పాటలు పాడుతూ వేరే వేరే యాక్టివిటీస్ చేయిస్తూ భోజనం పెడతారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే టీవీ లేదా సెల్ ఫోన్ ఇచ్చేసి వాడి నోట్లో కుక్కుతుంటారు. ఇట్స్ ఫ్యాక్ట్. జనరల్గా ఇప్పుడు అందరి దగ్గర జరుగుతున్న విషయం అదే. దీనికి కారణం తల్లిదండ్రులేనండి, పిల్లలు కాదు. పిల్లవాడు ఏది కావాలంటే అది ఇప్పించేస్తామండి. అది ఆ ప్రేమ అంటే? ప్రేమ అంటే వాడికి కావాల్సిన ఇప్పించడం కాదండి, వాడి భవిష్యత్తుకి మంచి మార్గాలు వేయటమే పేరెంటింగ్ అంటే. ఉదాహరణకి ఒక చిన్న విషయం చెప్తానండి. మనకి భయం కలిగినప్పుడు మన బాడీలో ఎండ్రోసిలిన్ అనేటువంటి ఒక రసాయనం విడుదలైందండి. స్వీట్ తింటే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. మీ బాబు మీకు ఒక సెల్ ఫోన్ ఇచ్చారు. సెల్ ఫోన్ ఇస్తూ ఒక పక్క అమ్మ భోజనం పెడుతూ ఉంటుంది. భోజనం పెట్టేటప్పుడు ఆ సెల్ ఫోన్లో ఒక భయంకరమైనటువంటి వీడియో చూస్తున్నప్పుడు ఎడ్రినల్ సిగ్నల్ అనేటువంటి రసాయనం విడుదల అవ్వాలా, లేకపోతే వాళ్ళ అమ్మ పెట్టే స్వీట్, ఆ స్వీట్లో వచ్చేటువంటి ఇన్సులిన్ రిలీజ్ అవ్వాలా? ఈ రెండింటిలో ఒక రకమైనటువంటి బాడీలో ఒక మెటబాలిజంలో ఒక క్లాష్ వస్తుంది. దీనివల్ల 5-6 రకాల డిసీజెస్ పిల్లలకి తెలియకుండా వచ్చేస్తాయి. నిజమండి. వాడికి ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. ఒకటి, స్కిన్ డిసీజెస్ వస్తాయి, హెయిర్ రాలిపోతుంది తొందరగా. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ పెయిన్ పిల్లలకి 2 రోజులకి 4 రోజులకి జలుబు కూడా వస్తుందండి. ఎందుకంటే మనకు తెలీదు, మా పిల్లవాడికి మేము చాక్లెట్లు పెట్టట్లేదండి, అయినా సరే 10 రోజులకు ఒకసారి జలుబు వస్తుందని అంటారు. కారణం అదేనండి. అంటే లోపల రిలీజ్ అయ్యేటువంటి కెమికల్స్ యొక్క కాంబినేషన్స్ లో ఇలాంటి డిసీజెస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దాంతోపాటు పిల్లవాడికి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి 100% తగ్గిపోతాయండి. వీలైతే తల్లిదండ్రులు ఎక్కువగా పిల్లలతోటి టైం స్పెండ్ చేయాలండి. ఎంత టైం మీరు స్పెండ్ చేస్తే అంత నాణ్యమైనటువంటి విద్యార్థులు తయారవుతారు. స్కూల్లో టీచర్స్ ఇవన్నీ నేర్పించరండి. మీకేం కావాలని కోరుకుంటారు? మా పిల్లవాడు నర్సరీలో చేరాడంటే వాడికి 1 monthలోనే ABCDలు వచ్చేయాలి. సార్, సంవత్సరం నుంచి పంపిస్తున్నాం సార్, మా వాడికి ఒక లెటర్ రాలేదు. యూఆర్ ఆస్కింగ్ దట్. ఎలా వస్తాయండి? అంటే మనము నర్సరీ, LKG, UKGకి పిల్లల్ని పంపిస్తున్నామంటే వాళ్ళకి ఏం నేర్పించాలి? స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళేటువంటి ఒక ప్లాట్ఫామ్ వాడి మైండ్ సెట్కి రెడీ చేయాలి. అది నర్సరీ, LKG, UKG అంటే.
ప్లే అండ్ జాయ్ ఆఫ్ లెర్నింగ్ అనేది అక్కడ డెవలప్ అవుతుంది. కానీ మీరు ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్లు, టీవీలు, మీరు బిజీ. మరి మన పిల్లలు ఎంత బాగా తయారవుతారండి? వాళ్ళు కూడా అంతే బిజీగా తయారవుతారు. మనం టీవీ చూస్తూ వాళ్ళని టీవీ చూడొద్దంటే చూడకుండా ఉంటారా? పాసిబుల్ అయిద్దా? అవ్వదు. మన దారిలోనే నడుస్తుంటారు. అలాగే టీచర్స్ని కూడా పిల్లలకి 5 నుంచి 8 సంవత్సరాల లోపల బాగా ఇమిటేట్ చేసేటువంటి గుణం ఉంటుంది. మీరు ఏది చేస్తే అది ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఆ ఇమిటేట్ చేసే శక్తి ఉండబట్టే వాళ్ళు ఎక్కువగా డెవలప్ అవుతారు. మనము మన ఇంట్లో తల్లిదండ్రులతోటి మనం ఎలా ఉంటామో మన పిల్లలు రేపు మనతోటి అలా ఉంటారు. ఫస్ట్ చేంజ్ అనేది పిల్లల మీద కోరుకోకూడదు. తల్లిదండ్రులు అనుకుంటారు మా ఓడిని మంచి స్కూల్లో చదివి, మంచి స్కూల్ మీన్స్ డబ్బు ఎక్కువ కట్టే స్కూల్సా? కాదు కదా. నా ఉద్దేశం అయితే డబ్బు ఎక్కువ కడితే అది మంచి స్కూల్ కాదండి. ఎక్కడ వాల్యూ బేస్డ్ విలువలు, నైతిక విలువలు ఎక్కడైతే నేర్పిస్తారో అది గొప్ప స్కూల్గా నేను ఫీల్ అవుతానండి. స్ట్రెంత్ ఎక్కువ ఉండే స్కూలు పెద్ద స్కూల్ కాదండి. పెద్ద స్కూల్ అంటే మన పిల్లవాడికి ప్రయారిటీ ఇచ్చే స్కూల్ పెద్ద స్కూల్. మీరు ఫోన్ చేసి మా పిల్లవాడి పరిస్థితి ఏంది అని అడిగితే నాట్ ద టీచర్, ఆ కరస్పాండెంట్ ఆ పిల్లవాడి గురించి చెప్పగలిగితే అది గొప్ప స్కూల్ అండి. ఆ కరస్పాండెంట్ నేను కనుక్కొని చెప్తాను మేడం టీచర్ని అని అన్నాడంటే ఆ పిల్లవాడి గురించి ఆ కరస్పాండెంట్కి తెలియదు. కారణం ఏంటంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే అది నాట్ పాసిబుల్. అందుకనే మనకి ఇక్కడ ఉన్నటువంటి కరస్పాండెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు బైఫర్గేట్ చేసుకుంటారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఒకరికి ఇన్ఛార్జ్ లాగా ఇచ్చేస్తారు. వాళ్ళే లీడ్ చేస్తారు అక్కడ. అలాగే ఎందుకు చేస్తారనంటే పిల్లల్లో గ్రోత్ కోసం. అది మీరు అందరూ గమనించాలండి. దయచేసి ఒక చిన్న విన్నపం ఏంటంటే పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో మొబైల్, టీవీ మాత్రం చూపించొద్దు. తల్లిదండ్రులుగా మీరు కూడా ఆ పని చెయ్యొద్దండి. ఎందుకంటే మీకు తెలియకుండానే మీ బాడీలో ఒక యుద్ధం జరిగిద్దండి. సంతోషకరమైన విషయాలు చూసేటప్పుడు మన బాడీలో రిలీజ్ అయ్యేటువంటి రసాయనాలు వేరు ఉంటాయి. అలాగే మనం తినేటప్పుడు అది అరగటానికి మనకి ఇవి రెండు బాడీ. నా యొక్క విన్నపం అనుకోండి, లేదంటే కమాండ్ అనుకోండి. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ స్కూల్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా బాగా చెప్పారు. సార్ చెప్పిన విషయాలన్నీ మీరు అందరూ చక్కగా గమనించగలరు. ఈరోజు ఈ కార్యక్రమంలో ఇలా మంచిగా సంభాషణ చేసినందుకు మీకు ధన్యవాదాలు. కొంచెం సారు పేరెంట్ మీటింగ్ పెట్టినప్పుడు సార్ మీరు వచ్చి 2 hours క్లాస్ చెప్తానని చెప్పానండి. కానీ ఈరోజు కూడా వాస్తవంగా అతను అడిగాడనే ఉద్దేశంతో అలాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను. బట్ ఇక్కడ సిచ్యువేషన్ అది కాదు. కానీ ఎంతో కొంత మీకు ఒక చిన్న మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేయాలనే ఉద్దేశంతో ఒక చిన్న కాన్సెప్ట్ని మీ ముందుంచడం జరిగిందండి. ఈసారి పేరెంట్ మీటింగ్కి పెట్టినప్పుడు మాత్రం పిలిస్తే ఖచ్చితంగా వచ్చి పిల్లల్ని ఎలా పెంచాలి అనే ఒక కాన్సెప్ట్ మాత్రం ఖచ్చితంగా మీ ముందుంచుతారండి. థ్యాంక్ యూ.